డబ్బుతో మాత్రమే కాదు, అన్ని ఆస్తులతో అంతస్తుతో మాత్రమే కాదు. ఎందుకంటే అధికారం కానీ ధనం కానీ ఇవి చాలా అపురూపమైనవి. ఉచ్చిలివాడి చేతిలో అవి పర్మనెంట్గా ఉండే ఆస్కారం లేదు. ఉచ్చిలివాడి చేతిలో అంటే మీకు ఆ భాష తెలుసు, హల్కా ఆద్మీ కే పాస్ నహీ రఖ్ సక్తా హో. అందువల్ల ఇవాళ ఈ డబ్బు, ఈ అధికారం అనేటువంటిది ఈ శాస్త్రమనే కాదనేటువంటి కాన్సెప్ట్ కూడా తప్పకుండా మనకు ఆవశ్యకం లేదు. కొంతమంది ఉంటారు, నడవంతరం సీరొత్తే ఆగుతలేడు అని చెప్పి మాట్లాడుతుంటారు. మనిషికి ఎంత ఎదిగినా కూడా ఒదిగేటువంటి లక్షణం ఉండాలి. మనిషి అంటే ఎంత ఎదిగినా ఒదిగే లక్షణం ఉండాలి. నిన్ను చూసి సమాజం గర్వపడాలి తప్ప నిన్ను చూసి సమాజం అసహించుకునే పరిస్థితి రావద్దని చెప్పి మాత్రం కోరుకుంటూ, మనందరం బాధ్యత కలిగిన సిటిజన్లుగా రేపటి సమాజానికి డైరెక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళుగా ఆ కర్తవ్య నిర్వహణలో గొప్పగా పాల్గొనాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. భారత్ మాతకి జై.